హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను వరల్డ్ జియోగ్రఫీలోని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఎగ్జామ్స్ పరంగా. అది ఎస్ఎస్సి వాళ్ళకైనా, రైల్వే వాళ్ళకైనా, ఏపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ, ఓకేనా. సో వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. వరల్డ్ జియోగ్రఫీ ఫస్ట్ చేసుకుందాం, నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీలోని టాపిక్స్ కూడా నేను చెప్తానండి. సో ఈరోజు అయితే వరల్డ్ జియోగ్రఫీ, ఈ వీడియోలో అయితే వరల్డ్ జియోగ్రఫీలోని టాపిక్స్ అయితే చెప్తానండి, ఓకేనా. ఫస్ట్ అండి వరల్డ్ జియోగ్రఫీ. సో వరల్డ్ జియోగ్రఫీలోనైతే 3 పార్ట్లు ఉంటాయండి. పార్ట్ 1లోని భూస్వరూప శాస్త్రము అంటారు. సో దీని కిందకి ఈ టాపిక్స్ అన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ శీతోష్ణ శాస్త్రము, తర్వాత సముద్ర శాస్త్రము. ఈ వరల్డ్ జియోగ్రఫీ కింద ఈ 3 వస్తాయి, పార్ట్లు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పార్ట్స్లో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా అయితే బిట్స్ అయితే రెండు మూడు బిట్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కువగా, ఓకేనా. సో గ్రూప్స్ లెవెల్లో ఎస్ఎస్సి అయినా, గ్రూప్స్ అయినా, ఓకేనా, రైల్వేస్ అయినా. సో లేట్ చేయకుండా అయితే మొదలు పెడదాం. వరల్డ్ జియోగ్రఫీ అండి. సో భూస్వరూప శాస్త్రం, ఇందులో విశ్వము, సౌర వ్యవస్థ, భూమి అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్, ఓకేనా. ఎక్కువ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా ఈ టాపిక్ నుంచి అయితే బిట్స్ అన్ని ఎక్కువగా వస్తాయి, మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా, ఓకేనా. ఇది మాత్రం కంప్లీట్ చేయండి. ఇది ఏ ఎగ్జామ్ మీరు జాగ్రఫీ అనేది అక్కడ ఉన్నది అంటే ఏ ఎగ్జామ్కి అయినా సరే ఈ టాపిక్ మీరు కంప్లీట్ చేయండి, ఓకేనా. సో అది కానిస్టేబుల్స్ అయినా, ఎస్ఐ అయినా, ఏదైనా సరే, గ్రూప్స్ అయినా. సో ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్షాంశాలు, రేఖాంశాలు, ఇవి కొంచెం చిన్న చిన్న టాపిక్స్, చాలా రేరు వీటి నుంచి రావడము, బట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ గ్రహణాలు, తర్వాత పోటుపాట్లు, ఓకేనా, ఇది కూడా చూడండి. నెక్స్ట్ భూ అంతర్నిర్మాణం టాపిక్, ఇది కూడా కంప్లీట్ చేయండి. తర్వాత శిలలు, రకాలు, విస్తరణ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. శిలల నుంచి ఎక్కువ అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో ఈ టాపిక్ చిన్నదైనా మీరు కంప్లీట్ చేయండి. తర్వాత భూకంపాలు, సునామీలు, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద అడుగుతాడు, అలాగే జియోగ్రఫీ కింద అడుగుతారు ఇందులో నుంచి, ఓకేనా. నెక్స్ట్ అగ్నిపర్వతాల్లోని రకాలు, అగ్నిపర్వతాలు. సో ఏ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది, అలాగే ఈ కరెంట్ అఫైర్స్లోనే ఈ మధ్యన ఎక్కడైనా అగ్నిపర్వతం పగిలితే ఆ పగిలిన అగ్నిపర్వతం పేరు అడుగుతాడు, లేదా అది ఏ దేశంలో ఉందని అడుగుతాడు, ఓకేనా, లేదా దాని రకం అడుగుతాడు. సో అగ్నిపర్వతాలు అనే టాపిక్ చిన్నదే, కంప్లీట్ చేయండి, ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత ప్రధాన భూ ఉపరితల స్వరూపాలండి. సో దాని కింద పర్వతాలు వస్తాయి, పీఠభూములు వస్తాయి, మైదానాలు వస్తాయి, వెరీ ఇంపార్టెంట్. దీన్ని అయితే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ క్రమక్షయ భూస్వరూపులు, ఓకేనా, ఇది. సో ఈ పార్ట్ 1లోనైతే మాత్రంగా ఎక్కువగా బిట్స్ వచ్చే టాపిక్స్ అయితే ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్స్ అడిగే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందండి. సో ఇవైతే మినిమము ముందు మీరు కవరింగ్ చేయండి వరల్డ్ జియోగ్రఫీలో, ఓకేనా. నెక్స్ట్ శీతోష్ణ స్థితి శాస్త్రం అండి. సో ఇందులో అయితే వాతావరణ సంఘటనము, నిర్మాణము, సూర్యపటము, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పవనాలండి, ఓకేనా. గ్రూప్స్కి, అలాగే ఎస్ఎస్సికి, రైల్వేకి, గ్రూప్స్కి ఎక్కువ. సో ఇదైతే చదవండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అలాగే వాతావరణ ఆర్ద్రత కూడా ఉంది. నెక్స్ట్ ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కంప్లీట్ చేయండి అందులోనే, ఓకేనా. అడుగుతాడండి ఇందులో నుంచి బిట్స్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ అనమాట. రిపీటెడ్గా వస్తుంది ఈ టాపిక్స్ నుంచి. అసలు వరల్డ్ జియోగ్రఫీ అనే దీంట్లో నుంచి మనకి సిలబస్ ఉన్నదంటే మాత్రంగా ఆ సిలబస్లో ఖచ్చితంగా రిపీటెడ్గా వచ్చే టాపిక్ అంటే ఇదైతే ఖచ్చితంగా ఉంటుందని. ఇది గ్రూప్స్కైనా, రైల్వేస్కైనా, ఎస్ఎస్సికైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా. సో భూమధ్యరేఖ శీతోష్ణ మండలము, ఆయనరేఖ ఉష్ణమండల ఎడారులు, సవర్ణాలు, ఉష్ణమండల పచ్చిబయళ్ళు, తర్వాత ఆయన రేఖ తృణమండలము, సోడన్ క్లైమేట్, సమశీతోష్ణ మండల పచ్చిక బయళ్ళు లేదా స్టెప్పీ శీతోష్ణ స్థితి, మధ్యధరా రీతి ప్రకృతి సిద్ధ మండలము, టైగా లేదా ఉపద్రవ లేదా ఉప ఆర్కిటిక్ శీతోష్ణ స్థితి, నెక్స్ట్ టాండ్రా శీతోష్ణ. సో ఇలాగ ఈ ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ వీటన్నింటి గురించి తెలుసుకోండి, ఓకేనా. ఇందులో వృక్ష జాతులు, జంతు జాతులు, ఓకేనా. సో ఇక్కడ పెరిగే గడ్డి భూములు, వాటిని ఏమంటారో అలా అడుగుతాడనమాట, ఓకేనా. సో జనజీవనం గురించి అయితే ఖచ్చితంగా అడుగుతాడు. సో ఈ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలం నుంచి వెరీ ఇంపార్టెంట్ అండి టాపిక్ అయితే. ఎట్టి పరిస్థితుల్లో ఇదైతే కంప్లీట్ చేయండి పైన, ఓకేనా. నెక్స్ట్ ఖండాలు, భౌగోళిక స్వరూపాలు తెలుసుకోండి. సో ఇది పార్ట్ 2 అండి. సో దీంతో కంప్లీట్ అయిపోయింది. అందులో ఈ టాపిక్స్ అయితే మినిమం మనం చూసుకుంటే బిట్ మిస్ అవ్వదు, ఓకేనా. నెక్స్ట్ మూడోది సముద్ర శాస్త్రం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో సముద్ర శాస్త్రం, మహాసముద్రాలు, భౌతిక, రాసాయనిక, జనజీవన సంబంధాలు, అలాగే
సముద్ర భూతల విభజన, సముద్ర జలాంతర్గత నిమ్నోన్నతలు, దేవులు, సముద్ర ప్రవాహాలు, సముద్ర లవణీయత, ప్రవాల బిత్తకులు. సో ఇది కంప్లీట్ చేయండి. సముద్ర శాస్త్రం అనే దాన్ని చూడండి. ఓకేనా? సో ఇదండి వరల్డ్ జియోగ్రఫీలోని ఈ 3 పార్ట్‌ల్లోనే మీరు కంప్లీట్ చేయండి వీటిని. నేను ఇప్పుడు చెప్పిన ఈ టాపిక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే కంప్లీట్ చేయండి. అది ఏ ఎగ్జామ్‌కి మీరు ప్రిపేర్ అయినా వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా గ్రూప్స్ వాళ్ళకి. ఓకేనా? సో గ్రూప్స్ వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో వరల్డ్ జియోగ్రఫీలోనైతే మాత్రంగా గ్రూప్స్‌కైనా, కానిస్టేబుల్స్‌కైనా, ఎస్ఐకైనా, అలాగే ఎస్ఎస్‌సికైనా, రైల్వేకైనా. సో జియోగ్రఫీ అనే సిలబస్ నుంచి అయితే మాత్రం వీటి నుంచి ఈ టాపిక్స్ నుంచి బిట్స్ అడిగే అవకాశం అయితే ఎక్కువ. ఓకేనండి? సో నెక్స్ట్ వీడియోలో మనం ఇండియన్ జియోగ్రఫీలోని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు.